పెద్దోడి పెళ్లి అతని చావుకు వచ్చింది. అతనికి మాయ మాటలు చెప్పి పెళ్లి చేసుకోవడమే కాకుండా పెళ్లి ఖర్చుల కోసం 10 లక్షలు అతని దగ్గర లాగేసింది శ్రీవల్లి. అయితే అప్పుగా తీసుకున్న ఆ డబ్బుల విషయం తన తండ్రికి ఎక్కడ తెలిసిపోతుందని భయపడుతూ బతుకుతున్నాడు చందు. చావుకు సిద్ధమయ్యాడు. ఇక నర్మదా వేసిన ఉచ్చులో చిక్కారు శ్రీవల్లి. భాగ్యం ఆనందరావులు శ్రీవల్లి నెలతప్పిందని నాటకమాడి భాగ్యాన్ని రామరాజు ఇంటికి వచ్చేట్లు చేస్తారు నర్మదా ప్రేమలో. అయితే భాగ్యం అక్కడి నుంచి తెలివిగా ఎస్కేప్ అవుతూ ఉండగా నర్మదా ప్రేమలు వెంబడించడాన్ని శనివారం నాటి ఎపిసోడ్లో చూసాం. ఇక ఈరోజు రాత్రి ప్రసారం కాబోయే 228 ఎపిసోడ్లో ఏమవుతుంది అంటే, నా మెరిసిన జుట్టంత లేదు ఆ నర్మదా వయసు, దాని ఉడత ఊపులకు నేను బెదురుతానా, ఆ పిల్లని ఊది పారేస్తా అని భర్తతో అంటుంది భాగ్యం. ఇక వాళ్ళని వెంబడిస్తున్న నర్మదా, చూసావా ప్రేమ, మాకు బోలెడని కార్లు ఉన్నాయి అని బిల్డప్ ఇచ్చారు కదా, వాళ్ళు ఎలాంటి బైక్పై వెళ్తున్నారో చూసావా అని అంటుంది. అవునక్క, వల్లి పెళ్లి విషయంలో ఇంత కుట్ర చేసి పెళ్లి చేశారంటే ఏదో పెద్ద ప్లానే వేశారు అని అంటుంది ప్రేమ. ఖచ్చితంగా మన కుటుంబాన్ని ముంచేసే ప్లాన్ వేశారు, వాళ్ళ బండారాన్ని కాసేపట్లో బయట పెట్టేస్తాం కదా, వాళ్ళకి ఆ ఛాన్స్ లేదని అంటుంది నర్మద. అటు ఆనందరావు, ఏవండి ఆవిడ గారండి, మీరు ఆ నర్మదని చాలా తక్కువ అంచనా వేస్తున్నారండి, వామనుడి చేతిలో బలిచక్రవర్తి బలైపోయినట్లు ఆ పరిస్థితే మీకు వస్తుందేమోనండి, కాబట్టి చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలండి అని అంటాడు. కొడతా కదా అని అంటుంది భాగ్యం. ఇంతలో వాళ్ళ బైక్కి ఇంకో బైక్ అడ్డు వచ్చేయడంతో గుద్దేస్తాడు ఆనందరావు. అక్కడ గొడవ అవుతుంది. అయితే అద్దంలో నర్మదా ప్రేమలను చూసేస్తుంది భాగ్యం. ప్రేమ నర్మదలు మాటు వేసి గోడ వెనుక దాక్కోవడానికి కనిపెట్టిన భాగ్యం, అమ్మని నన్నే ఫాలోయింగ్ చేస్తారా, ఆయన గారండి ముందు బండి తీయండి అని చెప్తుంది. దాంతో ఆనందరావు అక్కడి నుంచి బండిని రైరేయమంటూ సందు సందులోకి తిప్పేస్తాడు. వెంటనే బండిని ఓ చోట పడేసి అక్కడి నుంచి ఎస్కేప్ అవుతారు. ఆ వెనకే వచ్చిన ప్రేమ నర్మదలకు భాగ్యం వాళ్ళు కనిపించరు. అక్కడే వాళ్ళు పడేసిన బైక్ దొరుకుతుంది. దానితో ప్రేమ, మనం ఫాలో చేసిన విషయం వాళ్ళకి తెలిసిపోయిందక్క, బండి ఇక్కడే పడేసి తప్పించుకున్నారని అంటుంది. వాళ్ళు ఎంత దూరం పారిపోతారు, ఎక్కడే ఎక్కడో ఉంటారు, నువ్వు అటు వెళ్ళు వెతుకు, నేను ఇటు వెళ్ళు వెతుకుతానంటూ పరుగు తీస్తారు ప్రేమ నర్మదలో. అటు భాగ్యం ఇటు ఆనందరావు ఇద్దరుగా విడిపోయి తలో వైపు పరుగు తీస్తారు. భాగ్యాన్ని ఉరికించి ఉరికించి పరుగులు పెట్టిస్తుంది నర్మద. ఓ ఇంట్లోకి దూరిన భాగ్యం అక్కడే గోడచాటును నక్కుతుంది. ఇటు ఆనందరావు ఓ ఆటోలో దాక్కుంటాడు. ఇక ప్రేమ నర్మదలు వెతికి వెతికి పిండి తీస్తారు. ఎంత వెతికినా భాగ్యం ఆనందరావులు దొరక్క దానితో నర్మద చిటికలు వేస్తూ ఈరోజు తప్పించుకున్నారు, ప్రతిసారి తప్పించుకోలేరు కదా, ఏదో ఒక రోజు దొరకకుండా ఎక్కడికి పోతారు అని అంటుంది. ఇక భాగ్యం ఆనందరావులు ఎస్కేప్ అవ్వడంతో జస్ట్లో మిస్ అయ్యామని ఆవిడ గారు ఆ నర్మదామరలను వదిలిపెట్టదండి, తొక్కి పారేస్తుంది అని అంటాడు ఆనందరావు. అవునండి ఆయన గారండి, ఆ రోజు నేను ఇచ్చిన వార్నింగ్కి నోరు మూసుకుని ఉంటుంది అనుకున్నాను, కానీ అది చిరతపురిలా వెంటపడుతుంది, ఇక వదిలిపెట్టేది లేదు, ఆ నర్మదా కూరల్ని పీకేస్తా, నెత్తికెక్కిన కలని నేల మీదకి వంచేస్తా, అటు పద అంటూ భర్తని తీసుకుని వెళ్ళిపోతుంది భాగ్యం. ఇటు నర్మదా ప్రేమలు కూడా వెన్ను తిరుగుతారు. ఇక చందు 10 లక్షల అప్పు కోసం టెన్షన్ పడుతూ ఉంటాడు. ఆ విషయం నాన్నకు తెలిస్తే నాన్న ముందు దోషిగా నిలబడాల్సి వస్తుందని, రేపటిలోగా 10 లక్షలు ఇవ్వకపోతే ఆ షేటు వదిలిపెట్టడం, ఇక నాకు మరో దారి లేదు, ఆ అప్పు తీర్చలేను, నాన్న ముందు దోషిగా నిలబడలేను, కాబట్టి నా ప్రాణాలను తీసుకోవడమే నాకు మిగిలిన దారి అని టీ షాప్ దగ్గర కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో చందు సాగర్లు అటుగా వచ్చి చందుని చూసి ఆగి పలకరిస్తారు. ఏంట్రా అన్నయ్య అలా ఉన్నావు అని ధీరజ్ సాగర్లు అడుగుతారు. ఏం లేదు అని మాట దాటివేస్తాడు చందు. దానితో ధీరజ్, ఏదైనా సమస్య ఉంటేనే నువ్వు ఇలా ఉంటావు, ఏమైందో చెప్పరా, మన ముగ్గురం కలిసి నీ ప్రాబ్లంని సాల్వ్ చేద్దాం, చెప్పరా అన్నయ్య అని బ్రతిమలాడతాడు ధీరజ్ సాగర్లో. ఎంత పెద్ద సమస్య వచ్చినా కూడా నీలో నువ్వే దాచుకుని బాధపడతావు తప్ప చెప్పవు, మాకు ఏదైనా సమస్య ఉంటే అన్నయ్యగా నీతోనే చెప్పుకుంటాం కదరా, మరి నువ్వెందుకురా మాతో చెప్పకుండా నీలో నువ్వే దాచుకుంటావు, ప్లీజ్ అన్నయ్య చెప్పరా, నీ సమస్య ఏంటో అని అడుగుతారు ధీరజ్ సాగర్లో. దానితో చందు, రే ప్రాబ్లం లేదు ఏమీ లేదు, నాకేదైనా సమస్య వస్తే మీతో కాకుండా ఎవరితో షేర్ చేసుకుంటాను, నాకు ఆఫీస్కి టైం అవుతుంది, తర్వాత మాట్లాడదామంటూ మాట దాటివేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చందు. వీడేదో దాస్తున్నాడురా, ఏదో సమస్యతో బాధపడుతున్నాడు, మనకు చెప్పడం లేదు అని అంటాడు సాగర్. పెద్దోడి సంగతి సరే కానీ నీ సంగతి ఏంటి, వదినతో బాగానే ఉంటున్నావా, మీ మధ్య గొడవలేం లేవు కదా అని అడుగుతాడు ధీరజ్. అబ్బే అవేం లేవురా, మేము బాగానే ఉన్నాం అని అంటాడు సాగర్. ఏంటన్నయ్య అంతా బాగానే ఉందని ఫేస్ అలా పెట్టావు, వదిన నీకు నత్తనశాల సినిమా కలర్స్కోప్లో చూపిస్తుందా ఏంటి అని అంటాడు ధీరజ్. అంతలేదు, మీ వదినకి నేనంటే ప్రాణం, నాతో మాట్లాడకుండా ఒక్క క్షణం కూడా ఉండదు, అయినా నాపై కోప్పడే సీన్ మీ వదినకి లేదురా అని కోతలకు వస్తాడు సాగర్. ఆ తర్వాత నీ సంగతి ఏంటి, ప్రేమతో బాగానే ఉంటున్నావా అని అంటే, దజ్జాగా ఉంటున్నా అని అబద్ధం చెబుతాడు ధీరజ్. ఇక ధీరజ్ సైకిల్పై వెళ్తూ ఉంటే ప్రేమ నడుచుకుంటూ వెళ్తుంది. అయ్యో పాపం,
నడుచుకుంటూ వెళ్తుంది అని ప్రేమ దగ్గరికి వస్తాడు ధీరజ్. అయితే అడిగిన ప్రతిదానికి వెటకారంగానే సమాధానమిస్తుంది ప్రేమ. నీ విధవ వెటకారాలు ఆపి సైకిల్ ఎక్కు, డ్రాప్ చేస్తా అని అంటాడు ధీరజ్. ఏం అవసరం లేదు, ఏదైనా సందర్భం వచ్చినప్పుడు సైకిల్ ఎక్కించుకుంటున్నానంటూ కుళ్ళి పొడుస్తావు, నీకు దండం పోరా బాబు అని అంటుంది ప్రేమ. అయినా వస్తువులతో నీకేంట్రా సంబంధం, నీ పని నువ్వు చూసుకో అని అంటుంది ప్రేమ. ఆ భగవంతుడు నీకంత జ్ఞాపక శక్తి ఇచ్చాడంటే గుండె సూత్తో గుచ్చుగుచ్చు చంపుతున్నావు. నీతో వాదించే ఓపిక లేదు, కానీ వచ్చి సైకిల్ ఎక్కు, నువ్వు నడుచుకుంటూ వెళ్తుంటే నా మనసుకి కష్టంగా ఉంది, నోరు మూసుకుని ఎక్కు అని అంటాడు. దాంతో ప్రేమ, అయితే సైకిల్ తొక్కకుండా నెట్టుకుంటూ వెళ్ళు, ముందు ఎక్కితే పొరపాటున టచ్ అయితే కావాలనే చేశానని అంటావు, నీతో మాటలు అనిపించుకోలేను, నెట్టుకుంటూ తీసుకుని వెళ్ళు అని అంటుంది. లేదంటే నడుచుకుంటూ పోతా అని అంటుంది ప్రేమ. దాంతో ధీరజ్ తగలడు అంటూ నర్మదని సైకిల్ ఎక్కించుకుని నెట్టుకుంటూ తీసుకుని వెళ్తాడు. ఆ విపత్కర దృశ్యాన్ని చూసేసిన సాగర్, ఏంట్రో చిన్నోడా నా ముందు కోతలు కూసి ఇప్పుడు నెట్టుకుంటూ పోతున్నావు అని నవ్వుకుంటాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ మన సీరియల్.